అందరికీ నమస్కారం అండి. శ్రీ మహాకార్తీక మహాపురాణంలో 22వ రోజు పారాయణకు స్వాగతం. అయితే నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ పృథురాజా, రాకు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోక్తుడైన జలంధరుడు శివుని మీద రణబేరి మోగించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరు కిరీటం నేలపడింది. రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ మహా యుద్ధంలో దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళే యుద్ధ వార్తలన్నీ వినిపించారు. ఓ దేవాదిదేవ, ఇన్ని నాళ్ళుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు. సర్వలోక కళ్యాణార్థం వారిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడు ఆయనను చూసి, కేశవా, గత జగడంలోనే ఈ జలంధరుణ్ణి జమ్ము నీపాలు చేయకపోయా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు, పరమేశ్వర, ఈ జలంధరుడు నీ అంశం వల్ల పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడం కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు. కాబట్టి నువ్వే వారిని జయించని చెప్పాడు. అతని మీద శివుడు, ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా అస్త్ర శస్త్రాలలో మీ మీ తేజస్సులను సమాయత్తం ప్రకాశింపచేయాలని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు. గుట్టుగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగ సంపన్నము, అత్యంత భయంకరమైన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1,000,000 ఏనుగులు, 1,000,000 గుర్రాలు, 1,000,000 కాల్బాలకముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణాలు ఒక్కొమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి ఎదుర్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకల సమరం కొనసాగుతుంది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీరు రసప్రేరకాలైన బేరీ మృదంగ సంగాది ధ్వనులతో, రథనేమి ధ్వనులతో, గజ గీంకారాలతోని భీమ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకాశింపసాగింది. పరస్పర ప్రయోజితులైన సోల, పటిస, తోమర, బాణ, శక్తి, గద ద్వయాయుధ పరిమితమైన ఆకాశం పగలే చుక్కలుగా పొడిచినట్లుగా ఉంది. యుద్ధ భూమిలో నేల కూలిన రథగజాదులు, కలేబరాలు, రెక్కలు తగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహావంలో ప్రమద బోనాహుతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవుని విధితో పునర్జింపచేయసాగాడు. ఈ సంగీత ఈశ్వరుని చేసిన పడింది. తక్షణమే ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది. తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వృక్షస్థనాలతో మహావృక్షాలను సైతం కొలగొడుతూ రణస్థలను చేరింది. సా యుద్ధభూమి మా సాధ్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభవే కృత్వత్వా జగామంత్రివిత నమః. రావడమే పేరు మోసిన రాక్షసులందరినో తినేసింది. ఆ ఊపు శుక్రుడిని సమీపించి అతనికి తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది. మరణించిన వారిని మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వల్ల ప్రమద గణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మబ్బు తునకల వలె చెల్లా చెదురులైపోసాగింది. అందుకు కినిసిన సంభు నిశంభు కారణ వ్యాధి సేనా నాయకులు ఆగన శరపరణంతో శివగణాలను నిరోధింపసాగలేకపోయారు. చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మొదక చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు సంబుడితోనూ, కుమారస్వామి నిశంబుడితోనూ ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు. నిశంబుడు బాణాఘాతకి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమల మూర్చిపోయింది. నందీశ్వరుడు తన బాణం పరంపరతో
కాలనేమి యొక్క గుర్రాలను, జెండాలను, ధనుస్సును, సారథిని నాశనం చేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు. అది కదలలేని పరిస్థితి ఏర్పడంతో వినాయకుడు గండ్రగొడ్డలను ధరించి కాలి నడకను శంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు. వాడు భూమి మీద పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశంభులు ఇద్దరు ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీనిని గుర్తించి వారి మధ్యకి రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థిగా వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైర, బేతాళ, పిశాచ, యోగిని గుణాలన్నీ ఆయనను అనుసరించాయి. గుణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు మహాకారాలు చేశాయి. అంతలోనే మోక్షదేరున నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనే వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధ్రుడు అత్తి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధ్రుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధ్రుడు గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెల్లో చుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధ్రుడు పరీషు అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధ్రుడు వీరభద్రుడు తలపై పరిగెని ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయినాడు. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధ్రుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధ్రుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్య కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి జరిగింది. శ్రీ మహా కార్తీక పురాణంలో 22వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమః శివాయ.